భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈ రోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న హాట్ టాపిక్గా ఉన్నటువంటి ఒక విషయం అదేంటంటే అయోధ్యలో జరిగినటువంటి అవకతవకలు, రామ్ జన్మభూమి ట్రస్ట్ వారు రివీల్ చేసినటువంటి భయంకరమైనటువంటి దోపిడీ, దేవుడి పేరు చెప్పి ఆడిన నాటకం, దోచుకున్న డబ్బు, ప్రజల్ని వంచడం, ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క రామ్ జన్మభూమి ఏదైతే ఉందో అయోధ్యలో జరిగిన విషయాన్ని వారి కళ్ళకు కట్టినట్టుగా కొన్ని టీవీ ఛానల్స్, అలాగే కొన్ని మీడియా, అలాగే యూట్యూబ్ ఛానల్స్, అలాగే ప్రింట్ మీడియా, అలాగే సోషల్ మీడియా, అట్లాగే శాటిలైట్ మీడియా, ఇలా అన్ని మీడియాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఇది వచ్చింది. దీని గురించి నేను ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నానంటే, ఒక హిందువు కాదు కదా, నీకు మాట్లాడవలసిన అవసరం ఏంటి, మా విషయాలు కదా మేము చూసుకుంటామని అంటున్నారు. మంచిదే. నేనెందుకు మాట్లాడాలని అనుకుంటున్నానంటే, క్రైస్తవుల మీద తెల్లవారు లేస్తే పడి ఏడుస్తున్న వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని కానీ, ఎవరిని వ్యతిరేకించాలని కానీ, ఎవరిని అవమానించాలని, ముఖ్యంగా హైందవ సోదరుల్ని బాధ పెట్టాలని కానీ ఇది నా ఉద్దేశం కాదు. అయినప్పటికీ కూడా నిజాలు నిర్భయంగా చెప్పడానికి ముందుకు నేను రావడం జరిగింది. ప్రియమైన వారలారా, మరి ఒక అయోధ్యలో రామ్ జన్మభూమి వెనుక ఉన్నటువంటి ఆ కుట్ర ఏంటి, ఆ కుట్ర కోణం ఏంటి అన్నదాన్ని మనం ముందుగా మాట్లాడుకుందాం. దానికి ముందుగా ఒక విషయాన్ని చెప్తాను. క్రైస్తవులు అంటే ఈరోజు క్రైస్తవ సేవకుల మీద పడి తెల్లవారు లేస్తే కొన్ని యూట్యూబ్ ఛానల్లో కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ, అందులో ఒకడు రాధా మనోహర్, కరుణాకర్, అలాగే లలిత్ కుమార్, ఇంకా చాలామంది వీరందరూ ఉన్నారు. ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి, చిన్న చితక ఛానల్స్ అన్నీ కూడా ఇష్టానుసారంగా ఇక ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకు ఏమని తెలుసా? క్రైస్తవులలో పాస్టర్స్, ముఖ్యంగా ఆ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో దశమ భాగాలు తీసుకొని వారందరినీ కూడా అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారు, దశమ భాగాల కోసమే బ్రతుకుతున్నారు, దశమ భాగాల మీదే జీవిస్తున్నారు అనే ఒక తప్పుడు కోతలు కూస్తూ, నిందలు వేస్తూ, బురద జల్లుతూ అవమానించాలనే పాస్టర్స్ని చేస్తూ ఉన్నటువంటి ఒక కార్యక్రమాలు మీ అందరూ చూస్తున్నారు. అందులో ఒకరిద్దరు ఒకవేళ తప్పు చేసి ఉంటే పాస్టర్లు అలా ఉండుండొచ్చు, లేదా 1% ఉండుండొచ్చు. కానీ మిగతా 10%, 1% అలాంటి వారు ఉన్నప్పటికీ కూడా 9% మాత్రం, 9% మాత్రం ఖచ్చితంగా ప్రభు కోసం బ్రతికిన వాళ్ళు. ఈ రోజుకి కూడా దశమ భాగాల మీద బ్రతికిన చర్చస్ ఏమి లేవు. వచ్చిన ఎవరైతే ఈ యొక్క భక్తులు వస్తారో లేదా విశ్వాసులు వస్తారో వారు ఇచ్చినటువంటి దశమ భాగాల మీద బ్రతికినటువంటి చర్చలు ఏమి లేవు. చర్చు దేవుని పరిచర్య నిమిత్తం ముందుకు వెళ్తే దేవుని వాక్యం మీద ప్రతి సంఘం కట్టబడుతుంది. ఆ తర్వాత ఇక దేవునికి ఆ సేవకి ఇచ్చిన కానుకలను తర్వాత మరొకటనో కానీ వీరు దాన్ని విడిచిపెట్టి క్రైస్తవ విశ్వాసాన్ని ప్రజల మధ్య ఎలాంటి వ్యతిరేకతతో చూపించడానికి మతోన్మాదులు, ఈ బత్తాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇష్టానుసారంగా మాట్లాడడం, క్రైస్తవ సమాజాన్ని బాగు చేయడానికి లేదా దేవుని యొక్క ప్రతినిధిగా నిలబడిన ఒక పాస్టర్ గారిని అవమానించి దశమ భాగాల కోసం మీరు మాట్లాడతారు. టీవీ డిబేట్స్లో కూడా కొంతమంది ఈ మధ్య ఈ భాస్కర్ కిల్లి వీళ్ళందరూ కూడా ఇస్మాయిల్ అనే ఆయనతో డిబేట్ చేసినప్పుడు ఒక టీవీ ఛానల్లో ఇస్మాయిల్ పాస్టర్ గారితో అక్కడ కూడా దశమ భాగాలు మీరు తింటారు అది ఇదని చాలా పెద్ద పెద్ద మాటలు అన్నారు వీళ్ళు. ఇప్పుడు వీరు బుర్రలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారో, బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటారో, ఎక్కడ తీసుకెళ్ళి దూర్చుకుంటారో మనకు తెలియదు. ఎందుకు నేను అంటున్నానంటే ఈ మాట, ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రియమైన క్రైస్తవ సమాజమా, మనల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే దేవుడు ఊరకే చూసినవాడు కాదాయన, దేవుడు ఊరకే చూస్తూ ఉన్నవాడు కాదాయన. ఇలా వీళ్ళు రెచ్చిపోతూ మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం బయటకు వచ్చేసింది. అదే రామ్ జన్మభూమిలో అయోధ్యలో జరిగినటువంటి భయంకరమైనటువంటి కుంభకోణం. ఎప్పటి నుంచి ఇది జరుగుతుందో ఒక్కొక్కటి మీకు బయట పెడతాను. మొదటిగా ఒక న్యూస్ చూడండి. ఒక న్యూస్ టీవీ 9లో వచ్చినటువంటి ఒక న్యూస్ ఏం చెప్తుందో ఒకసారి వినండి. అయోధ్య రామాలయం కోట్లాది మంది హిందువుల నమ్మకం, భక్తికి ప్రతీక. కానీ ఇప్పుడు అదే మందిరంలో జరిగిన ఒక ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. రామ్లల్లాకు భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపులో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ట్యాంపరింగ్ దగ్గర నుంచి లీగల్ నోటీసుల వరకు ఈ కేసులో అసలు ఏం జరుగుతోంది? అత్యంత కట్టుదిట్టమైన భద్రతుండే అయోధ్య రామ మందిరంలో విరాళాల లెక్కింపు ప్రక్రియ ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపులో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై రంగంలోకి దిగిన ప్రత్యేక విచారణ బృందం సిట్ విస్తుపోయే విషయాలను చెప్పింది. మందిరంలో విరాళాల లెక్కింపు జరిగే ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను ఉద్దేశపూర్వకంగా ట్యాంపరింగ్ చేసినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. లోపల ఏం జరిగిందో బయటపడకుండా చేసేందుకు
సాక్ష్యాలను చెరిపేసేందుకే ఈ మార్పులు చేసినట్లు ఆధారాలు లభించడంతో ఈ ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు అనుమానిస్తున్న కొంతమంది సిబ్బందిని సిట్ ఇప్పటికే అదుపులోకి తీసుకొని గట్టిగా ప్రశ్నిస్తోంది. ఆలయ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్ల కోసం ఏడాదిలో 10 కోట్లు ఖర్చు చేశారు. అయినా సరే విరాళాల పెట్టెల నుంచి డబ్బు ఆభరణాలను చోరీ చేయడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది సిట్. మరోవైపు విరాళాల లెక్కింపు ప్రక్రియలో బ్యాంకుల పాత్రని కూడా సిట్ పరిశీలిస్తోంది. మరోవైపు ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టు మెట్లెక్కేలా కనిపిస్తోంది. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. మందిరానికి ఇప్పటి వరకు వచ్చిన విరాళాలు, వాటి ఖర్చులకు సంబంధించిన పూర్తి ఆర్థిక వివరాలను బహిరంగపరచాలని ఆ నోటీసులో డిమాండ్ చేశారు. కానుకల లెక్కింపులో తీవ్ర లోపాలున్నాయని, భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల సొమ్ముకు సరైన లెక్కలు చూపించడంలో ట్రస్ట్ విఫలమైంది అనే ఆరోపణలు ఈ నోటీసు ద్వారా తెరపైకొచ్చాయి. ఈ దొంగతనం కేసులో వస్తోన్న ఆరోపణలు సామాన్య భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. కేవలం నగదు మాత్రమే కాదు, స్వామివారికి భక్తులు అత్యంత భక్తితో సమర్పించిన బంగారం, వెండి ఆభరణాలు, ఇతర విలువైన కానుకలు కూడా మాయమయ్యాయనే బలమైన ఆరోపణలు వస్తున్నాయి. కానుకల లెక్కింపు బాధ్యతల్లో ఉన్న కొందరు కీలక వ్యక్తుల హస్తం దీని వెనకుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్గత సిబ్బంది సహకారం లేనిదే ఇంతటి కట్టుదిట్టమైన భద్రత నడుమ భారీ చోరీ చేయడం, సీసీటీవీ ట్యాంపరింగ్ జరగడం అసాధ్యమనే వాదనలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భక్తుల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న ఈ కేసు ఇప్పుడు పొలిటికల్ గా, లీగల్ గా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సిట్ విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు బయటకొచ్చే అవకాశం ఉంది. అసలు నిందితులు ఎవరు, భక్తుల సొమ్ము ఎటుపోయింది అనే విషయాలపై ట్రస్ట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. టీవీ9లో వచ్చినటువంటి న్యూస్ విన్నారు కదా. రామ జన్మభూమిలో జరిగినటువంటి కుట్రకోణాలు, అక్కడ జరిగినటువంటి దందాలు లేదా మోసాలు, అక్కడ జరిగినటువంటి స్కాములు, కుంభకోణాలు, దోచుకున్న డబ్బు, ఆఖరికి రాముడిని అడ్డం పెట్టుకుని వీరు వేసిన వేషాలు, చేసిన మోసాలు అన్నీ కూడా టీవీ ఛానల్స్లో కూస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ మరి యూపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క యోగి ఆదిత్య ఉన్నారో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ ఆయన ఏం చేశారంటే ఒక సిట్ని వేయడం జరిగింది. దాంట్లో ఎవరినైనా మేము విడిచిపెట్టామని అంటున్నారు. దీని వెనక ఉన్నది ఎవరినో విడిచిపెట్టక్కర్లేదు. దీని వెనక ఉన్నది ఎవరో కాదు, క్రైస్తవులు కాదు, లేకపోతే మరొకరు కాదు, ఉన్నదందరూ హిందువులే, హిందుత్వంలో ఉన్నవారే. ముఖ్యంగా కొన్ని మత సంస్థలు, విహెచ్పివి అనే సంస్థ, కొన్ని మత సంస్థలు దీని వెనక కుట్రకోణంలో ఈ యొక్క కుంభకోణాలు జరిగించాయని చక్కగా న్యూస్లో మనకి చెప్పేశారు, బయటికి దాన్ని తీసుకొచ్చారు. దాని గురించి కొన్ని విషయాలు మీకు ఒక్కొక్కటిగా స్క్రీన్ మీద పెట్టి నేను చదువుతూ ఉంటాను, ఒకసారి చూడండి. న్యూఢిల్లీలో అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన స్థలంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రామ మందిర నిర్మాణం మరియు నిర్వహణకు సంబంధించిన గత కొన్నేళ్లుగా అనేక తీవ్రమైన ఆర్థిక వివాదాలు తలెత్తాయి. వీటిలో నిధుల నిర్వహణ మరియు భూ కేటాయింపులలో అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నింటిలో తాజా పరిణామం ఏమిటంటే రామ మందిరానికి ఇచ్చిన విరాళాలు మాయమయ్యాయన్న ఆరోపణ. ఈ ఆర్థిక అవకతవకల ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఒక ఉన్నత అధికారి స్థాయి పోలీసు అధికారి మరియు 2 సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రామానంది సాధువుల శక్తివంతమైన శతాబ్దాల నాటి శాఖ అయిన నిర్మోహి అఖారా ఈ శాఖే ఈ కుంభకోణాలు బయటపెట్టింది. ఇది అయోధ్య భూ యాజమాన్య వివాదంలో ప్రధానవాదిగా కూడా ఉంది. గతంలో విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి, గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఈ యొక్క విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ఉందో మరియు ఆలయ ఉద్యమంలో పాల్గొన్న రాజకీయ నాయకులపై తీవ్రమైన ఆర్థిక ఆరోపణలు చేసింది. ఈ విహెచ్పివి అలాగే ఈ యొక్క రామ్ జన్మభూమి కోసం చాలామంది నాయకులు కూడా అందులో మరి ఆ రోజు ఇది ఎప్పుడు జరిగిందో చెప్తాను. ఆ రోజు జరిగిన సందర్భాల్లో వీళ్ళందరూ కూడా ఇన్క్లూడ్ అయి ఉన్నారు. వీరు కూడా అందులో పాలిభాగస్తులై ఉన్నారు. రామానంది సాధువులు శక్తివంతమైన శతాబ్దాల నాటి శాఖ అయిన నిర్మోహి అఖారా ఇది బయటపెట్టింది. 1989 నుంచి 1990 నాటి భారీ ప్రజా సమీకరణ కార్యక్రమాల నుండి సేకరించిన నిధుల విషయంలో హిందుత్వ నాయకత్వంపై వారు చేసిన ఆరోపణలు ప్రధానంగా నిధుల దుర్వినియోగం, వ్యక్తిగత సంపద సృష్టి మరియు ప్రజా పారదర్శకతతో కూడిన లెక్కలు లేకపోవడం వంటి అంశాలపై కేంద్రీకృతమై
ఉన్నాయి. ఇది విహెచ్పివి అనే ఒక సంస్థ, మత సంస్థ, హిందువుల కోసం పనిచేస్తున్నామని హిందువులు అడ్డు పెట్టుకొని దోచుకునే సంస్థ, గుళ్ళని దోచేసే సంస్థ, మత చిచ్చును పెట్టే సంస్థ దీని వెనకాల ఉందని, అట్లాగే కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీని వెనక వారి ప్రమేయం కూడా ఉందని 1989-1990 మధ్యకాలంలో ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకొని వచ్చారు, రామ్ జన్మభూమి ఉద్యమాన్ని. ఈ ఉద్యమంలో 1989-90 మధ్య వారికి వచ్చిన డబ్బును ఒకసారి నేను చెప్తాను, మీరు షాక్ అయిపోతారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన నిధులతో భారీ ఆర్థిక కుంభకోణానికి పాల్పడ్డారని విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్ మరియు దాని రాజకీయ మిత్రపక్షాలపై నిర్మోహి ఆకార్ అత్యంత తీవ్రమైన బహిరంగ ఆరోపణ చేసింది. 1980ల చివరి మరియు 1990ల ప్రారంభం నుండి దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నుండి సేకరించిన 1400 కోట్లకు పైగా నిధులు విహెచ్పి దుర్వినియోగం చేసిందని నిర్మోహి ఆకార ప్రతినిధి మహంత్ సీతారాం స్పష్టంగా ఆరోపించారు. ఎప్పుడు అనుకున్నారు ఇది వచ్చింది? 1989 నుంచి 90 ఎక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ యొక్క రామ్ జన్మభూమి నినాదం లేదంటే ఆ యొక్క ఉద్యమం, దాన్ని ప్రజల మధ్యకి తీసుకువెళ్ళాలని ఈ యొక్క విహెచ్పివి కొంతమంది రాజకీయ నాయకులు కలిసి ఒక మంచి ప్లాన్ చేశారు. దీని ద్వారా దోచుకోవాలని ప్లాన్ చేశారు. మన భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా 1989-90 నుంచి ప్రారంభమైన ఆ మధ్యకాలంలో వచ్చిన నిధులు ఎంతో తెలుసా? 1400 కోట్లు. 1400 కోట్లు అంటే 1989-90ల మధ్య వచ్చినవి మామూలు విషయం కాదు. ఎప్పటికీ దాని లెక్క ప్రకారము ఒకవేళ మనం చూసుకుంటే దాన్ని ఒకవేళ బ్యాంకులో వేస్తే లేదంటే దేని మీద పెట్టుబడి పెడితే సుమారుగా 25,000 కోట్లు వస్తాయట. అంటే 1400 కోట్లు కుంభకోణం చేసేశారు. ఎప్పుడు? 1989-90లోనే రామ్ జన్మ భూమి యొక్క ఉద్యమం లేకపోతే దాని యొక్క నినాదాన్ని ఎప్పుడు తీసుకొచ్చారో అప్పుడే దీన్ని దిగమింగడం ప్రారంభించారు. ఇక ఆలయ నిర్మాణానికి సంబంధించిన అసలు పనుల కోసం ఆ భారీ మొత్తాన్ని వినియోగించడానికి బదులుగా విహెచ్పివి ఆ వనరులను తమ సొంత సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి, ప్రైవేట్ భవనాలను నిర్మించుకోవడానికి మరియు ప్రభుత్వాలను ఏర్పాటు చేసే రాజకీయ ప్రచారాలకు నిధులు సమకూర్చుకోవడానికి మళ్లించిందని అఖారా ఆరోపించింది. అఖారా బహిరంగంగా ఎలా పేర్కొంది? వారు భక్తుల నుండి విరాళాల రూపంలో డబ్బును సేకరించారు, కానీ ఆ డబ్బును తమ సొంత భవనాల నిర్మాణానికి మరియు తమ ప్రభుత్వ ఏర్పాటుకు ఉపయోగించుకున్నారు. రామ మందిరం పేరుతో వాళ్ళు నోట్లు, డబ్బు మరియు ఓట్లు రెండింటినీ సేకరించారు, కానీ ఆ డబ్బును ఆలయ నిర్మాణం కోసం వినియోగించనే లేదు. చూసారా? 1400 కోట్లు ప్రజా డబ్బుని ఆ రోజు నాకు తెలిసి నేను చిన్నవాడిని అప్పుడు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క ఇటుకను పంపించండి అని అనగానే ఇటుకలు కూడా మోసుకొని వెళ్ళారు. అప్పుడు బంగారం ఇచ్చారు, అప్పుడు డబ్బులు ఇచ్చారు. ఇవన్నీ కూడా 1400 కోట్లు డబ్బుల విషయం అంటున్నారు. మరి బంగారం ఎంత దోచారో తెలీదు. డబ్బు అయితే 1400 కోట్లు, మరి బంగారం వచ్చింది, ఇటుకలు కూడా ఇచ్చారు, చాలా విరాళాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా దోచేసి విహెచ్పివి తన సొంత భవనాలు కట్టుకుందంటే వారికి కావలసిన భవన నిర్మాణానికి ఆ డబ్బును వాడారట. గుడికి కట్టకుండా లేదా ఆ రామ్ జన్మభూమిలో గుడి కట్టకుండా, అంటే ఇప్పుడు గుడి కట్టారు ఈ మధ్యన. ఆ నినాదాన్ని తీసుకొచ్చి చాలా కాలం అంటే కొన్ని 10 సంవత్సరాలు ఆ నినాదాన్ని ప్రజల మధ్య నానబెట్టి ఈ మధ్యకాలంలో మరలా బీజేపీ ప్రభుత్వం గెలవడానికి రామ్ జన్మ ఆ భూమిని మరలా ఆసరాగా తీసుకొని దాని మీద ఒక ప్రభుత్వం ఇచ్చిన తీర్పు ఏదో వచ్చిన ప్రభుత్వ తీర్పుని బట్టి ఏం చేశారంటే, లేదంటే కోర్టు ఇచ్చిన తీర్పుని బట్టి ఏదో తీర్పు వచ్చిందిలేండి. వచ్చిన తీర్పుని బట్టి ఏం చేశారంటే అక్కడ చక్కగా తొందరగా మరలా విరాళాలు సేకరించి మరలా రెండోసారి ఇప్పుడు మొన్న రీసెంట్గా కట్టిన దానికి విరాళాలు సేకరించి గుడి కట్టేసి అరాకొరగా ఆ యొక్క ఏదైతే ఎలక్షన్ ఉందో అప్పటికి కట్టేశారు. ఎలక్షన్లో గెలవాలి, మేము రామ్ జన్మభూమి సాధించాం, ఇప్పుడు మాకు ఖచ్చితంగా మీరు ఓట్లు వేయాలని అరాకొర చేసి మరలా అదే నినాదాన్ని తీసుకొచ్చి జనాలు ఎర్రోళ్ళు చేసి దోపిడీలు చేశారు, దాన్ని దాచేసుకున్నారు, కుంభకోణాలు చేశారు. దాన్ని ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం బయట పెట్టకుండా చాలా జాగ్రత్తగా కాపు కాసుకుంది. కాదంటారా? ఆలోచించండి. ఇప్పుడు ఏమన్నదంటే వీటి కోసం వినియోగించుకున్నారు. ఇది ఎవరో కేసు పెట్టలేదు. ఈ నిర్మోహి ఆకారా అనేది ఆ రామ్ జన్మభూమి గురించి పోరాడిన సంస్థ, మొదటగా ఈ యొక్క దీని మీద ఒక అవగాహన ఉన్న సంస్థ, ఆ నిధుల్ని ఎలాగైతే వీరు దుర్వినియోగం చేశారో బయట పెట్టిన సంస్థ. అసలు ఆ రోజే గుడి కడితే పెద్ద గుడి అవుతుంది. 1400 కోట్లు అంటే 1980-90ల మధ్య ఆలోచించండి ఒకసారి. ఆలోచించండి ఎంత డబ్బు. ఆ డబ్బుని దుర్వినియోగం చేసుకొని డబ్బుని నొక్కేశారు, కుంభకోణం చేసేశారు అని చెప్తున్నారు. ఇక రెండో విషయాన్ని కూడా నేను పెడతాను. రెండో విషయం ఏంటంటే రామశిలల దుర్వినియోగం. చూడండి, ఈ శిలలు 1989-90లో బాబ్రీ వ్యతిరేక ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఒక భారీ శిల
పూజ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనిలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న గ్రామాల నుండి జై శ్రీరామ్ అని రాసి ఉన్న లక్షలాది పవిత్ర ఇటుకలతో పాటు చిన్న మొత్తంలో నగదు కానుకలను సేకరించింది. ఆ ఇటుకలతో పాటు వచ్చిన నగదుకు విహెచ్పి లెక్కలు చెప్పకపోవడమే కాకుండా దశాబ్దాలుగా నిర్మాణ భాగాలను కూడా దుర్వినియోగం చేసిందని లేదా పక్కదారి పట్టించిందని నిర్మోహి అకారా ఆరోపించింది. వర్క్షాప్ స్థలాలు, బాధ్యతలు తీసుకున్న స్థలాలు, సంస్థలు గ్రామీణ భారతదేశం నుండి వచ్చిన భౌతిక మరియు ఆర్థిక విరాళాలను ఎన్నడూ పారదర్శకంగా లెక్కించలేదని వారు పేర్కొన్నారు. ఇక ఈ సెలవులు కూడా దుర్వినియోగం చేశారు. అప్పుడు వచ్చిన డబ్బులు కూడా ఎవరైతే ఇటుకలు పంపించారో అప్పుడు కూడా చిన్న చిన్న కానుకలు పంపించారు, ఆ డబ్బులు కూడా లెక్కలు లేకుండా నొక్కేశారని చెప్తుంది. ఇక మూడో విషయాన్ని మేము ముందుకు నేను తీసుకొస్తాను. మూడో విషయాన్ని కూడా చూద్దాము, చదువుదాం. ఇది కూడా చక్కగా మీ ముందు పెడుతున్నాను. 2019కి ముందు స్థానిక వసూళ్లపై వివాదం. 2019లో సుప్రీంకోర్టు తన తుది తీర్పులో కూల్చివేసిన మసీదు భూమిని ప్రభుత్వం నియమించిన ట్రస్ట్కు అప్పగించడానికి ముందు కోర్టు నియమించిన రిసీవర్ అంతరాలయాన్ని నిర్వహించేవారు. కానీ స్థానిక వసూళ్ల వ్యవహారాలు మాత్రం ఒక వివాదాస్పద అంశంగానే మిగిలిపోయాయి. రామ్లల్లా సేవ కోసం ఉద్దేశించిన స్థానిక వసూళ్లు, సంప్రదాయ కానుకలను విహెచ్పి మద్దతు ఉన్న పూజారులు, నిర్వాహకులు క్రమ పద్ధతుల్లో అడ్డగించారని అకార నాయకులు చారిత్రాత్మకంగా వాదించేవారు. ఆ తాత్కాలిక ప్రదేశంలో దశాబ్దాలుగా ప్రతిరోజు వచ్చే చిన్న చిన్న విరాళాలను ఒక స్వతంత్ర పారదర్శక ప్రజానిధులు భద్రపరచకుండా విహెచ్పి నాయకత్వం నడుపుతున్న ప్రైవేట్ ట్రస్టులకు మళ్లించారని అకారా ఆరోపించింది. ఇదండి మళ్ళీ వచ్చిన డబ్బులు అక్కడి నుంచి మరి రామ్ జన్మభూమి లేవనెత్తిన తర్వాత చాలా మంది ఎక్కడికి వెళ్ళారంటే ఆ అయోధ్యను కూడా దర్శించడానికి చాలా మంది టూరిస్టులు, రోజు వస్తున్న భక్తులు వేస్తున్న విరాళాలను కూడా అప్పటి వరకు మొన్నటి వరకు నొక్కేస్తూనే ఉన్నారని అఖారా అనే ఆ సంస్థ చెప్పింది. మరి నాలుగోదిగా 2021 నాటి అధిక ధరల భూ ఒప్పందాలు. ఇది మరీ దారుణం అండి, చదువుతాను వినండి. ఈ భూ కేటాయింపులు కుంభకోణంలో నిమిషాల వ్యవధిలోనే ధరలను విపరీతంగా పెంచి నిర్ణయించడం జరిగింది. ఇది ఎలా అంటే అయోధ్యలోని ఒక స్థలాన్ని స్వతంత్ర వ్యక్తులు 2 కోట్లకు కొనుగోలు చేసి కేవలం 5 నుంచి 10 నిమిషాల తర్వాత దాన్ని ఏకంగా 18.5 కోట్లు అంటే 18 కోట్ల 50 లక్షలకు 18 కోట్ల 50 లక్షలకు రామ మందిర్ ట్రస్ట్కు విక్రయించారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్, సమాజ్వాదీ పార్టీ నాయకుడు పవన్ పాండే ఆరోపించారని వివిధ మీడియా నివేదికలు ధృవీకరించే వారు కూడా చెప్పారు. ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తర్వాత మిగతా వారు ఇంకెవరైతే ఉన్నారో నాయకులు కూడా చెప్పారు. వీరికి అపోనెంట్గా ఉన్న నాయకులందరూ ఏం చెప్పారో తెలుసా? వీరు ఏం చేశారంటే 2 కోట్లే అప్పటికి ఆ స్థలం విలువ, కానీ దాన్ని ఇమ్మీడియట్గా ఏం చేశారంటే 18 కోట్లకి ఆ ట్రస్ట్కి వీళ్ళే ఎవరైతే వీళ్ళు ఉన్నారో దొంగలు ఊర్లు పలుచుకొని భూదందాలు చేసేసి గుళ్ళని మింగేసి డబ్బులు దోచేసి డబ్బులు మింగేసి ప్రారంభంలో నిర్ణయించిన 2 కోట్ల విలువ ఏళ్ల క్రితం నాటి పాత భూ ఒప్పందం ఆధారంగా నిర్ణయించబడిందని, అధికారిక కొనుగోలు సమయంలో ఉన్న వాస్తవ తాజా మార్కెట్ విలువ 18.5 కోట్లుగా అని ట్రస్ట్ ఈ లావాదేవీలని సమర్థించుకుంది. ఈ ఆరోపణ సద్దుమణిగించినప్పటికీ దీనికి ఎన్నడూ సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. అంటే ఎక్కడ కూడా సుమారుగా ఒక 16 కోట్ల కంటే ఎక్కువ కొట్టేశారు. ఇంకా 5 నకిలీ ఆలయ భూమి కొనుగోలు. అధిక ధరలకు అమ్మే సాధారణ కుంభకోణాలతో పాటు ట్రస్ట్ యొక్క కొనుగోలు ప్రక్రియలపై నేరపూరిత నకిలీ మరియు మోసానికి సంబంధించిన ఒక నిర్దిష్ట కేసు నమోదైంది. పురాతన పుణ్యక్షేత్రమైన నయా ఆనంద్ భవన్ ఆలయ ఆస్తిని 6 కోట్లకు రామ్ మందిర్ ట్రస్ట్కు మోసపూరితంగా అమ్మినందుకు స్థానిక ఆలయ పూజారి రామ్కాంత్ పాఠక్ మరియు స్థానిక భూ పరిపాలన క్లర్క్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. చూడండి, ఈ కేసులు కూడా నమోదయ్యి దొంగల మీద ఎవడు పడితే వాడు ఎవడొస్తే వాడు అయోధ్య పేరు అడ్డు పెట్టుకొని లేదా రామ మందిరం పేరు అడ్డు పెట్టుకొని ఆ రామ భూమిని అడ్డు పెట్టుకొని ఎంత దోపిడీలు చేశారా మీరు అందరూ. ప్రజల్ని ఎంత ఎర్రోళ్ళు చేశారు నిజంగా. మరి అమాయక హైందవ సోదరులు ఎంత మోసం చేశారు. ఇంకా మోసపోతున్నారు అమాయక హైందవ సోదరులారా. ఇంకా క్రైస్తవుల మీద మీరు తిరగబడుతున్నారు, ఇంకా పాస్టర్ల గురించి మీరు మాట్లాడుతున్నారు. ముందు ఈ సంగతి తేల్చండి, తర్వాత మీరు మాట్లాడుతారు కానీ పాస్టర్ల గురించి దశభాగుల గురించి. మరి చివరి మాట నేను ఆ చివరి సందర్భం ఒకటి చదివి మీకు వినిపిస్తాను, అది కూడా చూడండి. 6వదిగా ఇక్కడ ఏముందంటే బహుళ కోట్ల రూపాయల ప్రసాద కుంభకోణం. ఇది ప్రసాదం కూడా కుంభకోణం అంట. ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరుగుతున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు లక్ష్యంగా చేసుకునే ఒక సమాంతర వాణిజ్య మోస పథకం నడిచింది. బయటి సిండికేట్లు అధికారిక రామ మందిర్ ట్రస్ట్తో సంబంధం ఉన్నట్లు తప్పుగా పేర్కొంటూ అత్యంత అధునాతనమైన అధికారిక వెబ్సైట్ మరియు డిజిటల్ పోర్టళ్లను ఏర్పాటు చేశారు. దేశీయ అంతర్జాతీయ భక్తులకు ఉచితంగా పవిత్ర ప్రసాదాన్ని పంపిస్తామన్న నెపంతో కోట్ల రూపాయలు వసూలు చేశారు. రాముడు గుడి కట్టినప్పుడు
అక్కడ ఆలయ ఓపెనింగ్ అప్పుడు పూజలు పునస్కారాలు చేశారు కదండి. అక్కడ ప్రపంచవ్యాప్తంగా అక్కడికి రాలేని వారికి ఏం చేశారంటే ప్రసాదాలు పంచుతాం ఫ్రీగా అని చెప్పి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసేసి చక్కగా వారు కోట్ల రూపాయలు, ఎన్ని కోట్లో తెలియదు, నొక్కేశారట. ఆ తర్వాత ఆ అయోధ్య సైబర్ పోలీసులు ఆ రాకెట్పై ఉక్కు చర్య తీసుకొని సుమారు 3.85 కోట్లు బయటకు వచ్చి మరి ఎంత నొక్కారో తెలియదు. కోట్ల ప్రసాద కుంభకోణాన్ని ఛేదించారు. అవినీతి, ఆర్థిక దుర్వినియోగంపై పదే పదే వస్తున్న ఆ ఆరోపణలకు ప్రతిస్పందనగా శ్రీ రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తన ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ద్వారా నిధులన్నీ సురక్షితంగా ఉన్నాయని, కఠినంగా నియంత్రించబడుతున్నాయని మరియు క్రమబద్ధమైన ఉమ్మడి అంతర్గత డిజిటల్కు లోనవుతున్నాయని, ఆడిట్లకు లోనవుతున్నాయని మరియు స్పష్టం చేసింది. చూసారా, ఇవన్నీ కూడా నాటకాలు అనమాట. అంటే ఈ అకారా ఏదైతే సంస్థ ముందు నుంచి ఉంది, ఇది బయట పెట్టిన తర్వాత మొన్న వేరే ట్రస్ట్ వచ్చేసింది. వేరే ట్రస్ట్ని తయారు చేసేసి దాంట్లో ఇప్పుడు ఎక్కడ ఉందంటే రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అట ఇది. మరి ఈ ట్రస్ట్లో క్షేమంగా ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. కానీ అకారా అనే ఏదైతే సంస్థ ఉందో వారి సాధువుల సంస్థ, వారు చక్కగా దీన్ని బాగా జరుగుతుందని ఫైట్ చేశారు. అప్పటి నుంచి ఫైట్ చేశారు, ఇప్పుడు కూడా ఫైట్ చేస్తున్నారు. కానీ ఇంటి దొంగలే వీళ్ళందరూ అట, ఎవడో బయటోడు రాలేదట, అందరూ దొంగలేనట, దోపిడీగాళ్ళేనట. ఇప్పుడు చెప్పండి ఎవరు దొంగలు? రాముడు పేరును అడ్డు పెట్టుకొని, రామ్ జన్మభూమి పేరును అడ్డు పెట్టుకొని 1989 నుంచి 90 మధ్య 1400 కోట్ల రూపాయలు మొదలుకొని భూ కుంభకోణంలో మరి భూదందాసురులుగా, లేదంటే భూమి కుంభకోణం చేసి భూ విషయంలో కోట్లలో కేయడం, ప్రసాద విషయంలో భక్తుల మనోభావాల్ని వారితో ఆడుకుంటూ వారి యొక్క ధనాన్ని దోచేసి మొత్తం రామ్ జన్మభూమి అంతా అవినీతితో కట్టినటువంటి గుడి, అవినీతి ఆలోచనలతో కట్టిన గుడి, దోచుకుందాం ప్రజల దగ్గర, అమాయక హైందవ సోదరుల దగ్గర అని కుట్రతో కట్టిన గుడి అని మనకు అర్థమవుతుంది. చూసారా, అదే స్ట్రాటజీతో నోట్లు కొట్టేశారు. తర్వాత మనం గుడి కట్టేసాం, మన గుడిని మనం సాధించుకున్నాం, రాముడు వచ్చేసాడని చెప్పి ఓట్లు కొట్టేశారు. ఇప్పుడు ఎవరు మోసపోయారు? క్రైస్తవులా? పాస్టర్ వల్ల మోసపోయారా అండి మీరు? పాస్టర్లు తినేస్తున్నారు, పాస్టర్లు అలాగే అన్నారు కదా. ఇప్పుడు చెప్పండి అమాయక హైందవ సోదరులారా, ఇప్పుడు కోట్లలో కుంభకోణం జరిగింది నొక్కేశారు. మీరు ఏమైనా పాస్టర్ల వల్ల మీరు ఏమైనా లాస్ అయిపోయారా? పాస్టర్లు ఇప్పుడు మీకు మంచి చెప్తారు, చెడిపోవద్దని చెప్తారు, దొంగతనం చేయకూడదని చెప్తారు, ఇలాంటి మోసాలు చేయకూడదని చెప్తారు. కానీ ఏ భయం లేదు కదా. రాముడిని అడ్డు పెట్టుకొని, ఇది ఎంత దౌర్భాగ్యం అంటే రాముడిని అడ్డు పెట్టుకొని ఈ విషయం నేను మాట్లాడతాను. ముందు మరి క్రైస్తవుల గురించి దశమ భాగాలని మాట్లాడుతున్న పనికి మళ్ళలో కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి ఒకసారి వినండి. భారతదేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ కి, పాస్టర్లకి నా యొక్క సూటి ప్రశ్న. భారతదేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ కి అసలు దేశభక్తి అనేది ఉందా లేదా? ప్రపంచవ్యాప్తంగా హిందువులకి ఏదన్నా దేశం ఉంది అని అంటే అది కేవలం భారతదేశం. ఈ దేశానికి సంబంధం లేనటువంటి మతాన్ని, ఈ దేశానికి సంబంధం లేనటువంటి యేసుప్రభుల వారిని పరిచయం చేస్తూ ఆల్రెడీ ఈ దేశం 1-2 సార్లు కాదు, అనేక సార్లు ముంపుకు గురైంది. ఒకసారి గజ్నీ, ఒకసారి మొహమ్మద్, ఇంకోసారి ఔరంగజేబ్. అప్పుడు దేశాన్ని కాపాడుకున్నాం. ఆ తర్వాత బ్రిటిషర్స్ వస్తే బ్రిటిషర్స్ దగ్గర నుంచి పోరాడి 200 సంవత్సరాల బానిస సంఖ్యలను తెంపుకొని అప్పుడు దేశాన్ని కాపాడుకున్నాం. ఇప్పుడు అంతర్గత యుద్ధాన్ని మీరు తలపెడతా ఉన్నారు. అసలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి మీరు క్రిస్టియన్ గా మార్చేస్తే, అసలు ప్రపంచంలో హిందువులకు కలిగిన ఒకే ఒక్క దేశాన్ని కూడా లేకుండా చేస్తే, ఒకే ఒక్క దేశం నుంచి పుట్టినటువంటి క్రిస్టియానిటీ ఈ రోజు 50 దేశాలకు పాకింది. కానీ భారతదేశం కేవలం హిందువులకు కలిగినటువంటి ఒకే ఒక్క దేశం. ఈ దేశంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా మతం మార్చేస్తే ఇక భారతదేశాన్ని ఏ రకంగా చిత్రీకరించాలనుకుంటున్నారు? ఇక్కడ కూడా మత మార్పిడి చేస్తా ఉంటే అసలు మీకు దేశభక్తి ఏ రకంగా ఉంటుంది అని అన్ని పోతే, మీరు మీ తాతలు ముత్తాతలు ఎవరైనా సరే సనాతన ధర్మంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. ఈ రోజున మీరు బైబిల్ ఎలా అవతరించిందో చెప్పకుండా కేవలం బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు చెప్తూ మీ పాస్టర్లు పబ్బం గడపడానికి కేవలం 10% ఏదైతే దశమ భాగం ఉందో దాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ సండే చర్చికి రాకపోతే పాపం అని అంటారు. అది సరిపోదన్నట్టు శనివారం కుడికలు పెడతారు, శుక్రవారం కుడికలు పెడతారు, డిసెంబర్ మాసం వస్తే క్రిస్మస్ కుడికలు పెడతారు, ఉపవాస ప్రార్థనలు పెడతారు. కానీ మతం మార్చుకున్నటువంటి ప్రతి హిందూ సోదరుడికి చెప్తున్నా, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి చెప్తున్నా, ఖచ్చితంగా సనాతన ధర్మం అనేది కొన్ని లక్షల. చూసారా, ఇతను ఎవరంటే ఈ మహేంద్ర అని ఈ సిగ్నేచర్ స్టూడియో నడుపుతున్నాడు, సిగ్లేనోడు. ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా మాట్లాడడం మీరు విన్నారు, చూశారు. ఏమంటారు మరి దశమ భాగాల కోసం అని అంటున్నారు కదా వీళ్ళందరూ. మరి ఈ కుంభకోణాల కోసం వీళ్ళేం మాట్లాడట్లేదు. మరి దశమ భాగాలు అంటే ఏముందిరా, దేవుడి కొరకు ఇస్తారు, ఖర్చుల కోసం వస్తాయి. ఈ కుంభకోణాల కోసం మాట్లాడండి రా బాబు, దోపిడీ కోసం మాట్లాడండి. రాముడి యొక్క ఇమేజ్ని పాడు చేసేసారు మొత్తానికి. అంటే అసలు రాముడే లేడని నిరూపించేశారు, రాముడే లేరుక అంతే కదా. ఉండుంటే ఇప్పుడు వీళ్ళందరినీ చెప్తూ కొట్టాలి కదా. మరి ఆ రోజు యుద్ధమే చేశాడు రాముడు, మొత్తం అందరినీ కోతులతో వెళ్ళి యుద్ధం చేసి
సీతమ్మని ఎత్తుకెళ్ళిపోతే తీసుకొని వచ్చాడు కదా, రాముడు పరువు పోకూడదని, రాముడు పరువు ప్రతిష్ట నిలబెట్టాలని, రాజుగా ఉన్నాడని రాజు భార్యని తీసుకెళ్ళిపోయిన అవతలుడితో యుద్ధం చేసి వేలలో కోట్లలో కోతుల్ని తీసుకొని వెళ్ళి ఒక బ్రిడ్జే కట్టి తన పరువు కోసం ప్రతిష్ట కోసం రాముడు యుద్ధం చేసి ఏం చేశాడంటే లంకనే ఏం చేశాడు, ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి రామరాసుని ధ్వంసం చేశాడని మీరే చెప్తారు కదా ఈ కథలోని. బాగుంది. మరి ఇంత పెద్ద యుద్ధం చేసిన రాముడు, అంత పెద్ద యుద్ధం చేసిన రాముడు ఇప్పుడు ఏం చేయాలి? దొంగలందరినీ మరలా కోతుల దండుతో వచ్చి మొత్తం ఒక్కొక్కడి మీద బాణం వేసి చంపేయొద్దా? వీళ్ళందరినీ తాట తీయొద్దా? రాముడి పరువు నిలబెట్టుకోవద్దా? అంటే రాముడు డబ్బు కూడా నొక్కేస్తున్నారంటే వీళ్ళకి దేవుడి భయం కూడా లేదంటే దేవుడిని ఉత్తినే విగ్రహంగా పెట్టుకొని దాని వెనకాల దోపిడీ చేయడమే ఈ యొక్క విహెచ్పి కానీ ఇంకా కొన్ని మత సంస్థలు ఉన్నాయి, వాటి పని అని చాలా క్లియర్గా మనకు అర్థం కావట్లేదా? ఏమిటి ఇంకా వెర్రోలుగానే ఆలోచిస్తున్నారా? ప్రియమైన సహోదరులు ఇంకా పిచ్చోలుగానే ఆలోచిస్తున్నారా? ఏమంటారు? ఏం పరిస్థితులు ఇక్కడ దాపురించాయి మీకు? క్రైస్తవ సేవకులు అనడానికి ఎన్ని గుండెలు ఉండాలి మీకు? ఎరా మతోన్మదులారా, ఇప్పుడు మీరు కడుక్కోండి, బాగా కడుక్కోండి, తుడుచుకోండి. అంటే మేము చేయలేదు, మీరు ఎవరు చేయలేదేంటి? అందులో తలాపాపం తలాపిడికిడు మీరు కూడా రాముడిని అడ్డు పెట్టుకుని దండుకోలేదా? మన రామ జన్మభూమిలో రాముడు చాలా గొప్పోడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో త్రిబులార్ ఒక రాముడు గుడి కట్టేస్తాను అంటాడు. మరి అక్కడ అన్ని కుంభకోణాలు జరిగితే అక్కడ అంత నొక్కేస్తారో తెలియదు. మరి ఈ పేర్లు చెప్పుకొని త్రిబులార్ అక్కడ ఏదైతే ఈ యొక్క ఉండి నియోజకవర్గంలో అక్కడ గుడి కడతాడట చూడండి. మరి ఆ ఎస్సీ కాలేజీలో గుడి కడతాడట, నా ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లోని రాముడి గుడియే కడతాడట. ఇక ఏ గుడి కట్టినా దోపిడీయే కనబడుతుంది, దోపిడీయే, మోసమే. అక్కడ రామ జన్మభూమిలో ఉన్న మరి రాముడి నినాదాన్ని తీసుకొచ్చిన ఆ గుడికే ఇన్ని కోట్లు నొక్కేస్తున్నారంటే ఇంకా ఉన్నటువంటి గుళ్ళన్నిటిని ఇంకేం చేస్తారు? వాడకో వీధికో గుడి కడతారట. ఇక చంద్రబాబు నాయుడు గారు మొదలుకొని ఇక వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఎస్సీ వార్డుల్లో గుళ్ళు కడతారట. మరి దీని వెనకాల ఎంత కుంభకోణం చేస్తారో, దీని వెనకాల ఎంత నొక్కేస్తారో అంటే ఇప్పుడు జరుగుతుంది ప్రతి గుడి వెనక ఉన్నది మోసం, కుంభకోణాలు జరుగుతున్నాయి. ఇది నిజం. రాముడి గుడి అయోధ్యలో ఉన్న ఏదైతే ఇది జరిగిందో ఇది అందరికీ తెలుసు. యూపీ ప్రభుత్వానికి చొక్కలు కనబడుతున్నాయి. ఇక మన మోదీ గారు అయితే మాట్లాడట్లేదు దీని గురించి, సైలెంట్ అయిపోయారు. సిట్ వేసాం, స్టాండ్ వేసాం అని చెప్తున్నారు. నువ్వు సిట్ వేసినా వాళ్ళు స్టాండ్ వేసినా నేను నొక్కుతూనే ఉంటారు. ఎందుకంటే కింద లెవెల్ నుంచి పెద్ద లెవెల్ వరకు ఇప్పుడు భారతదేశంలో మతం మీదే, దేవుడు బొమ్మలు చూపే, దేవుడు ఆలయాలు చూపే, దేవుడి యొక్క భూములు చూపే కదా దందాలు చేసి మోసాలు చేసి ఈరోజు కోటీశ్వరులు అయిపోతున్నారు. ఏమంటారు చెప్పండి పాపం అమాయకులు. ఇంకెప్పుడు మారుతారు మీరు? క్రైస్తవుల మీద బురద వేయాలంటే మొత్తం మీరు ఏమంటారంటే చిన్న చిలకరింపు చేయగలరు, ఏదో చిన్న బురదలాగా మీరు జాలగలరు. మొత్తం మీకు ఏమొచ్చేదంటే బురద వరదలాగే మీ మీద పడిపోతుంది. ఇప్పుడు ఏం చేసుకుంటారు, ఎలా కడుక్కుంటారు ఆలోచించుకోండి. ఇక మళ్ళీ గుల్లాలు పడి కింద మీదలో ఇప్పుడు కవరింగ్ వీడియోస్ వస్తాయి చూడండి. ఒక్కొక్కటి గోధి మీడియా నుంచి కవరింగ్ వీడియో, యూపీ నుంచి కవరింగ్ వీడియో, మన మోదీ గారి నుంచి కవరింగ్ వీడియో, మరి అందభక్తులందరి నుంచి కవరింగ్ వీడియో, బత్తాయి బ్యాచ్ నుంచి కవరింగ్ వీడియో, ఇక మతోన్మదుల నుంచి కవరింగ్ వీడియోస్ వరుసగా చేసేసి ఈ తప్పును కప్పుపుచ్చేయడానికి ఇక్కడ మొదలెడతారు. ఇక సిగ్గుండాల. క్రైస్తవులు వారు నీతిగానే ఉన్నారు, నీతిగానే ఉంటారు. దశమ భాగాలు యాస చర్చకి ఇస్తారు, ఒక సేవకుడిని పోషిస్తారు. మీకేటి నొప్పి? ఇప్పుడు ఇది కదా అసలు నొప్పి. మీ డబ్బుని దోచేశారు, మీ యొక్క భక్తిని దోచేశారు, మీ మనోభావాలని ఇప్పుడు రావట్లేదా? మనోభావాలు నొప్పెట్టలేదా? ఎవరికైనా నొప్పెట్టలేదా? అక్కడ బాబా ఎంత పెద్ద ఈవెంట్ చేశారు అయోధ్యలో. సినిమా స్టార్లు పిలిచి, ఇక క్రికెట్ స్టార్లు పిలిచి, ఇక వ్యాపార దిగ్గజాలని పిలిచి, అందరినీ దేశ విదేశాలను అందరినీ పిలిచి పెద్ద లైన్ కట్టించి అందరు కూర్చుంటే వాళ్ళ చేతిలోని ఏం పెట్టారు? ప్రసాదం పెట్టి చక్కగా వారి బుర్ర మీద శతకోపం పెట్టి వాళ్ళందరికీ టోపీ పెట్టి అమాయక హైందవ సోదరులు మొత్తానికి ముంచేసి ఏం చేశారు? మొత్తానికి వెళ్ళి అబాసుపోలైంది. ఇంకెంతకంటే నీచమైన పరిస్థితి ఏముంటుంది? ఏ రాముడు అన్నారు, ఏ గుడి అన్నారో, ఏ సెంటిమెంట్ అన్నారో, ఏ గొప్ప అన్నారో, లేదా 1989 నుంచి నినాదం అని ఊగిపోయారో, జైలు కొడుతున్న వారందరూ అబ్బా ఇప్పుడు సిగ్గుతో మీ బుర్రని ఎక్కడ పెట్టుకోవాలి, ఏం చేయాలి ఆ పని చూడండి ముందు. తర్వాత క్రైస్తవుల మీద వీడియో చేద్దరు కానీ ముందు మీరు అందరూ పరిగెత్తుకొని అయోధ్యకి వెళ్ళండి, ఆ పని చూడండి. ఎవడెవడు నొక్కేశాడో, ఎవడెవడు డబ్బులు తినేశారో. మీరు నిజంగా రామభక్తులు కదా, రామదొడ్డులు కదా, వెళ్ళండి. వెళ్ళి ఎలా వెళ్తారో వెళ్ళండి. నడుచుకొని వెళ్తారో, సైకిల్ మీద వెళ్తారో, పరిగెత్తుకొని వెళ్తారో, లేకపోతే ఎలాగైతే వెళ్తారో ఆ దొంగలు ఎక్కడ ఉన్నారో పట్టుకొని వారిని శిక్షించండి. రాముడి పక్షాన నిలబడండి, రాముడి పక్షాన యుద్ధం చేయండి. అమాయక హైందూ సోదరులారా ఇంకెంతకాలం మోసపోతారు? చర్చిల మీద దాడులు చేయడం కాదురా సన్నాసులారా, సువార్థికుల మీద దాడులు చేయడం కాదురా సన్నాసులారా. అర్థమవుతుందా? అమాయక క్రైస్తవులు తిట్టడం కొట్టడం కాదురా సన్నాసులారా. ఇగో రామ జన్మభూమిలో
అని పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు విహెచ్పి అప్పుడే 89 90లోనే 1400 కోట్లు నొక్కేసిందంటే ఇప్పటివరకు ఎవడెవడు ఎంత తినేశాడో, ఎంత దోచుకున్నారో, ప్రసాదాల పేరట, భూ పేరట, అలాగే విరాళాల పేరట ఎంత నొక్కేశారో, ఎంత దోచుకున్నారో, మొదటి రాజకీయ నాయకుడు మొదలుకొని చివరి వరకు ఎవడెవడు ఉన్నాడో వాళ్ళందరినీ బయటికి తీయండి. అప్పుడు మీరు రామ్ భక్తులు. మూసుకొని కూర్చున్నారు అనుకో, మీరు కూడా దొంగలు ఊర్లు పంచుకున్న మీరా క్రైస్తవుల గురించి మాట్లాడతారు? దొంగలకి తేలికుట్టినట్టు కిమ్మని ఉంటారా? ఇప్పుడు నేనైతే ఊరుకోనరా, మీ అందరి సంగతి చెప్తాను. క్రైస్తవులు జోలికి వస్తారా మీరు? ఇప్పుడు వెళ్ళండి, రామ్ జన్మభూమికి వెళ్ళి జైలు కొట్టేసి జెండాలు పట్టుకొని వెళ్ళి మా రాముడికి అన్యాయం జరిగిందని అక్కడ నినాదాలు చేయండి, ముట్టడి చేయండి, గుడికి న్యాయం చేయాలని వెళ్ళండి. రామదండంతా కలిసి వెళ్ళండి, రామదండంతా వెళ్ళండి, కుటుంబాలతో వెళ్ళండి, పిల్లపాపలతో వెళ్ళండి. మీరు అందరూ కదిలి వెళ్ళి అక్కడ న్యాయం చేసి రండి. అప్పుడు ఒప్పుకుంటాను నేను మీరు రామ్ భక్తులని. ఎవడు మాట్లాడండి, ఈరోజు చెప్తున్నాను మీకు, ఎవడు మాట్లాడీలు క్రైస్తవుల మీద తిరగబడ్డం, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, వీళ్ళందరూ కూడా వారు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మనల్ని దశంభాగాలని ఈ స్ట్రాటజీ చూపించి మనం చేస్తున్న సేవని నిందించాలని, సేవకులు అవమానించాలని, విశ్వాసులు తిట్టాలని, టోటల్గా ఇదంతా కూడా ఒకలాంటి క్రియేషన్ చేసి క్రైస్తవ్యం అవమానించాలని అనుకున్నప్పుడు ఇక పరలోకమందున్న దేవుడు ఊరుకుంటాడా? వీళ్ళు తీసిన గోతుల్లో వీళ్ళే పడతారు. ఏది మనల్ని అవమానించాలనుకున్నారో ఆ అవమానం వారికే వస్తుందని ఈ రామ జన్మభూమి ద్వారా పరలోకమందున్న దేవుడు నిరూపించాడు. దట్ ఈస్ హెవెన్లీ ఫాదర్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. గుర్తుపెట్టుకోండి. అందుకే క్రైస్తవులు జోలికి రాకండి. వస్తే ఇలాగే, దేవుడు ఇస్తే ఇలాగే, మొత్తానికి ఏం చేసుకోలేక కింద మీద పడిపోయి బుర్ర ఎక్కడ పెట్టుకోవాలి తెలియలేని పరిస్థితి. ఓకే, ఎక్కడితో ఆపుదాం. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో నేను వస్తాను. ఎవడైనా దీని మీద ఒకళ్ళు రెచ్చిపోతే తుప్పు లేపడానికి మాత్రం నేను రెడీగా ఉన్నానని తెలుస్తూ, నా క్రైస్తవ ప్రపంచం జోలికి కానీ, నా క్రైస్తవ సేవకుల జోలికి కానీ, నా క్రైస్తవ విశ్వాసుల జోలికి కానీ, మా బైబిల్ జోలికి కానీ, క్రీస్తు జోలికి కానీ, మరియమ్మ గారి జోలికి కానీ వచ్చారా, ఇలాగే నా చేతిలో చచ్చారన్నమాట. ఈ విషయంలో మాత్రం ఒప్పుకొని ఎవడిని. మీరు చేసిన తప్పులే మీకు చూపిస్తాను. నేను అన్నావు కదా, ఇవన్నీ కూడా నేనేమి నిందించి మిమ్మల్ని అవమానించను కదా, ఇవన్నీ కూడా బయటకు వచ్చినవే. నిన్ను ఆధారాలతో నిరూపించాను, న్యూస్ కూడా మీ ముందు పెట్టాను, విషయాలన్నీ కూడా మీ ముందు ఉంచాను. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో వస్తాను. థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ.